రెడ్డి అనే వ్యక్తికి టికెట్ ఎందుకు ఇచ్చిర్రు అనేది ఇక బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి. ఇక మీరు ఆనాడు కాంగ్రెస్ మనిషి అని చెప్పారు. ఇతను రేవంత్ రెడ్డి మనిషి, రేవంత్ రెడ్డి బీసీలకి అడ్డుపడమని ఇతను పంపించారని చెప్పారు. మరి ఎట్లా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాధవరెడ్డికి టికెట్ ఇస్తుంది మున్సిపాలిటీలో? అంటే ఇక్కడ అర్థమైంది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీయే గిల్లి బీఆర్ఎస్ పార్టీయే జోకొట్టినట్టు ఉంది ఇక్కడ పంచాయతీ. మళ్ళీ మీరే దాన్ని వ్యతిరేకించి అదిగో రేవంత్ రెడ్డి మనిషి అయినా ఈగో పోస్టరు రేవంత్ రెడ్డి పోస్టర్ వేసిండు, తెలంగాణ రెడ్డి జాగృతి అధ్యక్షుడైన కావాలని కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న డ్రామా, రేవంత్ రెడ్డి నడిపిస్తున్న డ్రామా అని చెప్పి మాట్లాడారు ఆ రోజు. మరి ఇప్పుడు ఏమైంది? మరి ఎట్లా ఇచ్చారు మీరు బీసీలు వ్యతిరేకికి? ఎట్లా ఇచ్చారు మీరు టికెట్? కానీ అదే బీసీలు 3 పార్టీలని కూడా ఒకటి మాత్రం ఆనందం వేస్తుంది. అదే బీసీలు 3 పార్టీలు కూడా 42% కాదు, వీళ్ళ 56% ఇవ్వాలనే కాడికి తీసుకొచ్చారు మిమ్మల్ని. వాళ్ళ హక్కుల కోసం పోరాడి ఈరోజు మీకు భయం కలిగించారు 3 పార్టీలకి. బీసీలకి టికెట్ ఇవ్వకపోతే మన పరిస్థితి వేరేలా ఉంటుందనే కాడికి, తరిమి కొడతారనే కాడికి మిమ్మల్ని తీసుకొచ్చారు 3 పార్టీలు. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు 50% పైచిలకు పోటీ పడుతూ కూడా టికెట్లు ఇచ్చారు. పోటీ పడుతూ 3 పార్టీలు కూడా పోటీ పడుతూ టికెట్లు ఇచ్చారు బీసీలకి. ఇది కదా గెలుపు. కేవలం 42% కాదు, మేము ఎంతుంటే అంత సాధించుకుంటామని మొన్న సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళు గెలిపించి చూపించారు. ఈరోజు మీకు అదే పరిస్థితి కలిగింది. అదే బీసీలు లేకపోతే మనకు గెలిచే పరిస్థితి లేదు, మనల్ని పంపించే ప్రయత్నం చేస్తారు, ఇంటికి పోవాల్సిందే మనం అనే కాడికి తీసుకొచ్చి ఈరోజు బీసీలకి 50% పైచీలకు టికెట్లు ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు. సో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని 3 పార్టీలు కూడా ఈ పనికి మాలిన డ్రామాలు వదిలేసి ఇప్పటికైనా బీసీలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్లలో ఫోకస్ పెట్టండి. 3 పార్టీలు కలిసి కూర్చుంటాయా లేదా మీరు 3 పార్టీలుగా కలిసి వెళ్ళి ఢిల్లీలో కొట్లాడతారా? ఇవన్నీ మాకు అనవసరం. ఇప్పుడు బీసీలకి రావాల్సిన రిజర్వేషన్ల మీద మీరు కూర్చోవాల్సిందే.